నీ పాదం మంచిది కాదు నాయన. చాలా దుర్మార్గమైనటువంటి పాదం నీ పాదం. ఆ సముద్రం కాడికి పోవద్దు. కానీ సముద్రుడు కోపగిస్తే ఏమవుద్దో తెలుసా? నిన్ను నీతోటి ఉన్నటువంటి ఆ తాబేదారుల్ని ఒక్క అలతో సముద్ర గర్భంలో కలిపేసుకుంటుందే తప్ప నీకు అర్హతను మాత్రం ఇవ్వదు. దయచేసి ఇటువంటి మాటలు, ఇటువంటి కార్యక్రమాల్లో నువ్వు మళ్ళీ నెల్లూరు జిల్లాలో ప్రయత్నాలు చేసేటువంటి కార్యక్రమానికి రావద్దు. మా జిల్లాలో చాలా స్పష్టమైన నిర్ణయం ఇచ్చాం. మా ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. 10 స్థానాలకి కూటమి నాయకత్వానికి ఇచ్చారు. పార్లమెంటు కూడా కూటమి స్థానానికి ఇచ్చారు. మరి నువ్వు ఏ మొహం పెట్టుకొని వచ్చావు? ఇవాళ అనేక పరిశ్రమలు వస్తున్నాయి. బీపీఎల్ లాంటి పరిశ్రమలు వస్తున్నాయి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో. ఇండోసాల్ లాంటి పరిశ్రమలు తీసుకొస్తున్నాం. అనేక రకాలుగా ఇవాళ అభివృద్ధి చేస్తూ ఉంటే నీ ఏడుపు గుట్టు రాజకీయాలతో మళ్ళీ మా జిల్లాలో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకో. నీ హయాంలో గతంలో ఏం జరిగింది ఒక్కసారి ఆలోచన చేయి. గతంలో కాల్పులు జరిగాయి. ఎక్కడ జరిగాయి? కాల్పులు జరిగి చనిపోతే ఆ మత్స్యకారులే ఇవాళ స్తూపాన్ని కట్టుకుని మా కుటుంబ సభ్యులు మా కుటుంబాలకు దూరం అయ్యారని ప్రతి నిత్యం బాధపడుతున్నారు ఆ స్తూపాలు చూసుకొని. ఒకసారి గమనించండి. ఇవి నీ పరిపాలనలో జరిగినవి కావా? నీ తోటాలకు బలైనటువంటి కుటుంబాలు వాళ్ళే ఈ స్తూపాన్ని నిర్మించుకొని స్మారక స్తూపాలను చూసుకొని మేము ఇలా మా కుటుంబాల్లో కుటుంబ సభ్యులను కోల్పోయాము ఈ జగన్ రెడ్డి గన్ల వల్ల అని చెప్పి, నీ గన్ కల్చర్ వల్ల జరిగిన నష్టం కాదా? ఇవాళ నీకు ఇంకా ఒకసారి గుర్తు చేస్తాను. మామూలు తుపాకులు కాదు. ఎటువంటి తుపాకులతో పేల్చావు వాళ్ళని? ఈ తుపాకులన్నీ పేలింది నీ హయాంలో కాదా? ఈ తుపాకులన్నీ పేల్చి తుపాకుల్ని వల్ల అనేక మంది మారణహోమం చేసి మరణం చెందితే కనీసం వాళ్ళను పలకరించే దిక్కు లేకపోతే ఆ కుటుంబాల వాళ్ళే ఇవాళ స్తూపాలు కట్టుకొని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని స్మరించుకుంటూ ఈరోజు పనిచేస్తున్నారని అంటే, వాళ్ళ జీవనాలు గడుపుతున్నారంటే, మత్స్యకారులలో ఈరోజు ఉన్నటువంటి ఆందోళనని కూటమి ప్రభుత్వం చల్లార్చి మీకు మంచి భవిష్యత్తునిస్తాం, మీ బిడ్డలకు ముందు తరాలకు ఒక భద్రతనిస్తాం, మీరు అడిగిన కార్యక్రమాలన్నిటినీ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది, మీకు ఏ వాగ్దానం అయితే చేశామో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటామని చెప్పి ఇవాళ కూటమి నాయకత్వం అంతా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ మా ప్రాంతాలకు వచ్చి మా మత్స్యకారులకు తోడుగా నిలబడితే ఇవాళ మత్స్యకారుల యొక్క విలువ నీకేం తెలుసు? నీకు సముద్రం అంటే తెలియదు. సముద్రం ఎప్పుడు చూడలేదు నువ్వు. సముద్రం ఎప్పుడు చూసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఎండమావుల్లో బతికిన వాడివి నువ్వు. కేవలం ఊహల్లో బతికేవాడివి. కాబట్టి నువ్వు ఊహల్లోనే ఉండు. నువ్వు అవసరమైతే ఆ ఊహల్లో నుంచి అప్పుడప్పుడు కళ్ళు తెరిచినప్పుడు నీకు ఇష్టమైన ఆటలు ఆడుకో ఇంట్లో కూర్చొని కంప్యూటర్లతో. అంతే తప్ప జనజీవన స్రవంతిలోకి వచ్చి జనం మధ్యకు వచ్చి ప్రజల యొక్క జీవితాలతో నువ్వు ఆడుకోవద్దు. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టు తండ్రి అని చెప్పి ఈ జగన్ రెడ్డికి, ఆయన జగన్ కల్చర్కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని ఈ రాష్ట్ర ప్రజానీకానికి, మా కూటమి నాయకత్వానికి అందరికి కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇవాళ ఒక్క విషయం నేను ముందే చెప్పాను. 94% స్ట్రైక్ రేట్తో 164 స్థానాలు కలిగినటువంటి కూటమి నాయకత్వం ఇది. నువ్వు కన్ను మూసుకొని కన్ను తెలిస్తే నీకు కనపడేది ఏంటంటే
నువ్వు ఆడుకునేటువంటి పబ్జీ గేమ్, అంతేగాని ప్రజలు కాదు. అవి ఆడుకో, మాకేం అభ్యంతరం లేదు. నీ కర్ణాటకలో బెంగళూరులో ఉన్న నీ ప్యాలెస్లో లక్షణంగా కంప్యూటర్లు పబ్జీ గేమ్లు ఆడుకో. అంతేగాని నువ్వు కళ్ళు తెరిస్తే ఏడాది భూమి బద్దలవద్దంటే ఇప్పుడు వచ్చావు జోల దీనికి ఏం బద్దలైందయ్యా? ఆడేం ఒరిగింది? నువ్వు జోల దిన్నెలో జనం లేని దగ్గర ఒక సముద్ర పొట్టునున్న జట్టి కాడికి వస్తేనే ఆ జట్టి ఏం కాల. ఇక ఈ రాష్ట్రంలో అత్యంత విశ్వాసం కలిగినటువంటి ప్రభుత్వం నువ్వు కన్ను తెరిస్తే పడిపోద్దా? బద్దలవద్దా? అవ్వాల్సిందే బద్దలు. ఎప్పుడో నీకు ఈపు విమానం మూత ముగించి బద్దలు చేసేటువంటి రోజు భవిష్యత్తులో ఉంది. తప్పదు. ఈ రాష్ట్ర యువత కాసుకొని ఉంది మళ్ళీ ఒకసారి నీకు బుద్ధి చెప్పి తరిమి కొట్టడానికి. దానికి తయారుగా ఉంది. ఆయన అసలు ఈ రాష్ట్రంలో లేడు. ఆయన బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు పాపం. ఆయన బెంగళూరు ప్యాలెస్లో ఉండి జోవల్దీన్కి వస్తాడు. మళ్ళీ జోవల్దీన్లో ఎండ తగిలిందని బెంగళూరుకి వెళ్ళిపోతాడు ప్యాలెస్లోకి. ప్యాలెస్ కల్చర్ నాయన అది. ఈ ప్యాలెస్ కల్చర్ ఉన్నటువంటి వాళ్ళు, గన్ కల్చర్ ఉన్నటువంటి వాళ్ళు సామాన్య ప్రజల మధ్యలో తెరలు లేకుండా తిరగలేరు. తెరలు ఉండాలి, చుట్టుపక్కల చెట్లు కూడా ఉండకూడదు, చెట్ల నీడ కూడా తగలకూడదు. ఆ చెట్ల నీడ మధ్య ఏమన్నా ఇబ్బంది ఏమని చెట్లు కూడా నరికిచ్చేశాడు స్వామి. 5 సంవత్సరాలు ఆ చెట్ల విలాపం విన్నాం కదా. మనకు అనేక రకాల పెద్దలు కవులు అనేక మంది రాశారు. వృక్ష విలాపాల గురించి పుస్తకాలు రాశారు. ఆ విలాపం విన్నాం, ఆ చెట్ల బాధను విన్నాం, ఎక్కడికక్కడ నరికేసిన సందర్భాలు. కాబట్టి ఆయనకి సెగదగలని రాజకీయాలు కావాలి. అది మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లా కుదరద్ది? సముద్రం ఒడ్డు మంది, సముద్ర తీర ప్రాంతం మంది, సముద్రంలో ఉన్నటువంటి ఉదయించేటువంటి సూర్యభగవానుడు, సముద్రం వెనక వైపున అస్తమించేటువంటి చంద్రులు, వీళ్ళిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమిష్టిగా ఈ యొక్క చీకటి వెలుగుల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి మంచి భవిష్యత్తునిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి తోడుగా ఉన్నారు. కాబట్టి ఈ వెలుగులు, వేడి, చల్లదనం ఆయన తట్టుకోలేడు. కాబట్టి ఆయన బెంగళూరులో ఉండడమే క్షేమం, ఇక్కడికి రావద్దు. నా దృష్టిలో అయితే మావి గన్ అనేది కాదు, ఆయనకు కావాల్సింది గన్నే. అందుకనే ఆయన పేరులో గన్నే తీసుకున్నాడు. ఆయన పేరులో గన్ను ఆయన తీసుకున్నాడు. ఆయన పేరులో ఉన్నటువంటి మొదటి 2 అక్షరాలను మేము తీసుకొని జగన్నాథ రథచక్రాలలో నీవు నలిగిపోతావని మేము చెప్తున్నాం. అది కాబట్టి జగన్నాథ రథచక్రాలు తిరుగుతూ ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల మీద నడుస్తుంది. ఈ గన్నులు ఆ రథచక్రాల కింద పడి నలిగి ముక్కలైపోయి పీస్ అయిపోయి భూగర్భంలో, సముద్ర గర్భంలో కలిసిపోతుంది.